మనలను వృద్ధిపరచు దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2026 ఆగస్టు 1వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం 2వ కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే మన ప్రభువు మనలను వృద్ధి పొందించు దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మరచిపోకూడదు. ఆయన తానే విత్తువానికి విత్తనమును, తినటానికి ఆహారాన్ని దయచేయుచూ ఉంటున్నాడు. వాక్య భాగములో చూడగలిగితే ప్రవక్తయగు ఏలియా జీవితములో దేవుడు నమ్మదగిన వాడై ఉండగలిగాడు. 3.5 సంవత్సరములు క్షామకాలము తర్వాత వర్షము కురియు వరకు పిండే నూనె తరిగిపోలేదు. వర్షము లేనందున కెరీతు వాగు ఎండిపోయాది. కాని సారేపతి విధవరాలి ఇంటిలో పిండే నూనె తరగలేదు. భునివాసుల ధనధాన్యములు తరిగిపోవును, కాని దేవుని బిడలకు లేమి కలుగదు. మృగరాజు అనబడు సింహము యొక్క పిల్లలు లేమిగలవై ఆకలి కొనవచ్చు, కాని ప్రభువును ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని కీర్తన 34:10లో మనము చూడగలం. దావీదు యొక్క నోట నుండి వచ్చిన ప్రసిద్ధి చెందిన ఒక్క మాట ఏమిటి అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నిజమే, ఎంత గొప్ప విశ్వాసం దావీదు యొక్క జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు కూడా మంచి కాపరి, మనకు లేమి కలుగదు. ఆ పరమతండ్రి మనను వృద్ధి పరచటానికి ఆయన మన మధ్యనే నివసిస్తూ ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు. మనము గ్రహింపుకు రావటానికి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారముగా చేసిన దేవుడు జీవించుచూ ఉన్నాడు అన్న విషయం మరిచిపోవద్దు. ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇవ్వడం మనం చూస్తున్నాము. శిష్యులు జనులకు వడ్డించడము చూస్తూ ఉన్నాం, మత్తయి 14:19లో. అయితే రొట్టెలు ప్రభువు చేతికి వచ్చిన తర్వాత మొదట వాటిని పట్టుకున్నాడు, రెండవది ఆశీర్వదించగలిగాడు, మూడవది వాటిని విరిచాడు, నాలుగవది శిష్యులకు దాన్ని ఇవ్వగలిగాడు. నేడు ఆ బాలుని వలె మనము కలిగి ఉన్న వాటిని ప్రభువు చేతికి మనము ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రభువు చేతికి మనం ఇవ్వడం జరుగుతుందో ఆయన పట్టుకున్న తర్వాత ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది. అయితే దానికి తోడు శ్రమతో సమానమైన విరుచు కార్యక్రమము కూడా ఉండగలుగుతుంది అన్న విషయం మనము గ్రహింపుకు తెచ్చుకోవాలి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుడు వృద్ధిపరచడమైనా లేక ఆశీర్వాదం ప్రారంభమైనా కానీ ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని శ్రమలు ఎదురవుచూ ఉన్నప్పుడు దేవుడు కూడా వాటి నుండి తప్పించి మన జీవితాన్ని ఆశీర్వాదములు వృద్ధిలో నడిపించు దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. అందుకే ఆయన పట్టుకున్న తర్వాత ఆశీర్వాదం ప్రారంభమయ్యాది. దానికి తోడు శ్రమతో సమానమైన విరుచు కార్యక్రమము కూడా ఉండడం అనేది ఉంటుంది. ఇది నీవు గ్రహించాలి. చివరిగా ఆయన తానే ఇయ్యక శిష్యులకు అక్కడ ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. నిజమే, ఇచ్చువారికి ఇయ్యబడునన్నది నిజం. విస్తరణ కార్యక్రమములోని ఈ యొక్క
4 అంశాలు మనము గ్రహించి ఆ విధంగా మన జీవితాన్ని నడిపించుకోగలిగినట్లయితే నిజముగా మనమెంతో ధన్యులం కావటానికి అవకాశం ఉంటుంది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను అని ఆదికాండం 26:12 మనము చూడగలం. భూమి మీద మనం వేసే విత్తనం ఒక్కటే, అయితే అది అనేకమైన విత్తనాలను సంపాదించి అది మనకివ్వడం జరుగుతుంది. మన జీవితంలో మనం ఇచ్చేటువంటి విత్తనం వంటిది దాతృత్వము ఏదైనా ఉండనీగాక, అది నీకు ఎన్నో రెట్లు ఆశీర్వాదాన్ని నీకు తెచ్చి పెడుతుంది అన్న విషయం మరిచిపోకూడదు. విత్తుట జరిగినదే పంట కొయ్యలేము. విత్తుట మన పని, ఆశీర్వదించి ఫలింపచేయుట ప్రభు పనిగా ఉంది అనే విషయమును మరిచిపోవద్దు. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు బావులను త్రవ్వించగలిగాడు. ఇస్సాకు 100 ఫలము పొందుటకు కారణం సమృద్ధి అయిన నీళ్లే. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు వృద్ధి పొందించుటకు మన విషయములో ఇష్టపడుతున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. నువ్వు దేవుని కుమారుడవు. నీవు ఏది తలపెట్టినప్పటికీ కూడా దేవుడు దాన్ని వృద్ధి పరచగలుగుతాడే కానీ ఎక్కడ కానీ దేవుడు దాన్ని తరిగించే దేవుడు మాత్రం కానే కాదు. ఆయన పక్షమున ఉన్నటువంటి నీవు, నీ పక్షాన ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు ఈ చక్కని బంధం బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేవుడే నిన్ను వృద్ధిపరిచి నీతో నేను ఉంటున్నానని రుజువు చేసుకుని నీవు దేవునికి కృతజ్ఞత కలిగిన బిడ్డగా జీవించటానికి దేవుడే గొప్ప అవకాశం దేవుడు కలిగించగలుగుతాడు. ఆగస్టు 1వ తారీఖున దేవుడు నీకిచ్చినటువంటి ప్రతి మాట వాగ్దానముతో కూడినది కాబట్టి దేవుడు ఆ వాగ్దానాలు నీ జీవితములో స్వతంత్రించుకోవటానికి, దానికి తగిన యోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ సాగిపోవడం మన ధర్మం. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవా, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, మీ బిడ్డలను వృద్ధిపరచు దేవుడై మీరు ఉంటున్నారు ప్రభువా. దయచేసి తాము తలపెట్టిన కార్యములన్నిటినీ సఫలపరచండి నాయన. ఈ మాటలు వింటూ బలపడుతూ మీ బిడ్డలు ఈ మాటలు అనేకులకు వినిపిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.